హాయ్ వెల్కమ్ బ్యాక్ టు పార్వతీ రాజు వ్లాగ్స్. ఈరోజు మనం జ్యోతిర్లింగం మరియు శక్తిపీఠం కొలువై ఉన్న శ్రీశైలాన్ని సందర్శిద్దాం. వెంటనే ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మేము ఈరోజు తిరుపతి నుంచి బయలుదేరాం అనమాట. తిరుపతి టు శ్రీశైలం. చూసారంటే ఇలాంటి బస్సులోనే ఉంటాయి అన్నమాట. ఇలాంటి బస్సులోనే వెళ్ళాము. మాకు ఒకరికి 966 రూపీస్ పడింది, అంటే 966 రూపాయలు వెళ్ళడానికి మాత్రం. మేము 8:45 నైట్ ఎక్కాము. మార్నింగ్ 9 వెళ్ళి శ్రీశైలంలో దిగామన్నమాట. సో జర్నీ అయితే సూపర్గా ఉన్నింది. ఫస్ట్ టైం అనమాట పైన కొండల్లోకి శిఖరాల్లోకి వెళ్ళడం. మనకి తిరుపతి టు తిరుమల అయితే ఒక 45-50 మినిట్స్లో వెళ్ళిపోతుంది. కానీ శ్రీశైలం కొండ పైకి వెళ్ళాలంటే ఒక కింద నుంచి 3 అవర్స్ పడుతుందన్నమాట. సో సూపర్గా ఉన్నింది జర్నీ అయితే. మీరు చూసారంటే ఈ అడవులు, నల్లమల్ల అడవులు కదా మొత్తం. ఈ అడవులు అంతా మొత్తం ఎంత అన్ని అడవులే. సూపర్గా ఉన్నింది. మార్నింగ్ మేము దిగేసిన తర్వాత మాకు ఒక వసతి ఇచ్చారు, అంటే వసతి భవనం లాగా ఒకటి ఇచ్చారు. చాలా బాగుంది ఆ రూమ్ అయితే. శ్రీశైలంలో శ్రీశైలం దేవస్థానం ఉంది కదా, అక్కడ సత్రములు ఉంటాయన్నమాట. అతి పెద్ద కాటేజీలు, హోటల్స్లు అన్నీ ఉంటాయి. మన ఏపీలో ఎక్కడ లేని విధంగా కుల ప్రాతిపదికగా ఎవరికి వారు ప్రతి కులపు వారికి ఒక సత్రం నిర్వహించబడుతుంది అనమాట. సో శివరాత్రిలో అండ్ కార్తీక మాసంలో తప్ప ఈ దినంలో ఏ సత్రంలో అయినా ఉండొచ్చు. ఎవరికి వారికి మంచిగా రూమ్లు అనేటివి ఉంటాయన్నమాట. ఈ సత్రంలో కాక మరికొన్ని కర్ణాటక వారి సత్రములు, ప్రైవేట్ వారి సత్రంలో శ్రీశైలంలో భక్తులు కలకల్లాడిపోతూ ఉంటారు. సో మాకు ఇచ్చిన రూమ్ చూసారంటే చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. మా 6 మెంబర్స్ సరి 2200 రూపీస్ అయింది 1 డేకి. అంటే 9 నుంచి 9 వరకు అనమాట. మార్నింగ్ 9 నుంచి మరుసటి రోజు మార్నింగ్ 9 వరకు 2200 రూపీస్ 6 మెంబర్స్కి. సూపర్గా ఉన్నింది రూమ్ అయితే. నీట్గా, చాలా నీట్గా, అసలు ఎంత బాగుండిందంటే అంత బాగుండింది రూము. మీరే చూస్తున్నారు కదా ఎంత బాగుంది చూడండి రూము. మాకు 6 మెంబర్స్కి ఇదే పెద్దది అనిపించింది, చాలా బాగుంది. ఇంకా మేము ఫ్రెష్ అప్ అయ్యి మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాము. అసలు ఎంత బాగా జరిగిందంటే స్పర్శ దర్శనం చేసుకున్నాం అనమాట. అక్కడ లోపలికి ఫోన్లు అలో లేదు. సో అందుకే మేము ఫోన్స్ ఏమీ తీసుకువెళ్ళలేదు. బయట వీడియోస్ అయితే చాలా తీసుకున్నాము, ఫొటోస్ చాలా తీసుకున్నాము. అసలు లోపలికి ఫోన్సే అలో లేదు. మాకు స్పర్శ దర్శనం జరిగిందనమాట. అది వారానికి 3 రోజులేమో ఉంటుంది స్పర్శ దర్శనం. అసలు మల్లికార్జున స్వామిని స్పర్శ దర్శనం చేసుకున్నామంటే మాటలు కాదు అసలు. సాక్షాత్తు ఆ పరబ్రహ్మ స్వరూపుడే తాకినట్టుగా ఉంది మాకు. అసలు ఎంత అనుభూతి కలిగిందంటే అంత అనుభూతి కలిగింది. అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాము, అంత మంచిగా దర్శనం అయింది. ఇంకా మీరే చూస్తున్నారు ఈ వీడియోలో. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. మేము ఆ స్పర్శ దర్శనం చేసుకున్నాం కదా, స్పర్శ దర్శనం చేసుకున్న తర్వాత పక్కన గుళ్ళు ఉన్నాయన్నమాట. సో ఆ గుళ్ళని మేము సందర్శించుకున్నాము. మేము దర్శించుకునింది పక్కన అడవుల్లో 8 గుళ్ళు మాత్రమే, కానీ చాలా గుళ్ళు ఉన్నాయి అక్కడ. పాతాళ గంగ, సాక్షి గణపతి, శిఖరం, పాలధార, పంచదార, అండ్ శంకరాచార్యులు తపస్సు చేశారు కదా అది, చెంచులక్ష్మి ట్రైబల్ మ్యూజియం, శివాజీ సాంస్కృతిక స్మారక భవనం, శ్రీశైలం ప్రాకార శిల్పం, మళ్ళీ సత్రం, మళ్ళీ విద్యుత్ అలంకారంతో ఆలయం మొత్తం సూపర్గా ఉంటుంది. శ్రీశైల క్షేత్రం ముఖద్వారం. మేము వీటిలో ఒక 8 సందర్శించుకున్నాము. అక్క మహాదేవి, మళ్ళీ ఇష్టకామేశ్వర టెంపుల్ కూడా ఉంటుంది. మేము ఆ 2 దర్శించుకోలేదు, ఎందుకంటే మాకు టికెట్స్ దొరకలేదు. సో ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాలి. చూసారంటే మీరు టెంపుల్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. దూరం నుంచి వీడియో తీసుకున్నాము, మళ్ళీ మొబైల్స్ ఇచ్చేసాం మేము. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. ఇది మార్నింగ్ వీడియోస్. శ్రీశైలం స్వామిని, మల్లికార్జున స్వామిని దర్శించుకున్నాము. ఈ మేడం మాకు దగ్గరుండి చూపించారనమాట. అసలు ఎంత బాగా చూపించారంటే అంత బాగా చూపించారు. నెక్స్ట్ మేము సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాము. ఇది
ముఖ్యమైన దేవాలయం అన్నమాట. ఇది కొంచెం దూరంలోనే ఉంటుంది. ఈ గణపతి ఆలయం ప్రత్యేకత ఏంటంటే, మనం శ్రీశైలంలో శివుని దర్శించుకుంటాం కదా! అప్పుడు శివుని దర్శించేందుకు కైలాస ప్రవేశానికి అనుమతి లభిస్తుందన్నమాట. అప్పుడు మనకి సాక్షి గణపతి సాక్ష్యం చెబుతాడు. మనం శ్రీశైలంకి వచ్చినాము అని ఇతన్ని సాక్షి గణపతి అంటారనమాట. మీకు అర్థమయ్యే ఉంటుంది. దాని తర్వాత చుట్టుపక్కల గుళ్ళన్నీ ఉన్నాయి. మేము ఒక ఆటో పెట్టుకున్నాము. మాకు 150 రూపీస్ అయితే పడింది ఆటోకి. 8 ఆలయములు చుట్టడానికి 150 రూపీస్ పర్ పర్సన్. అంటే మేము 6 మెంబర్స్ కాబట్టి 900 ఇచ్చాము. 100 రూపాయలు ఎక్స్ట్రానే ఇచ్చాము. ఎందుకంటే అతను బాగా అన్ని దగ్గరుండి నిదానంగా చూపించారనమాట. ఇది సాక్షి గణపతి ఆలయము. ఇక్కడ మనం పేర్లు చెప్పి గోత్రం చెప్పి అభిషేకం చేసుకున్నామంటే చాలా మంచిగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా ఉందంటే ఈ టెంపుల్లో అంత ప్రశాంతంగా ఉంటుంది. శ్రీశైలం సాక్షి గణపతి విశాలంగా ఉంటుంది. చాలా బాగుంటుంది టెంపుల్. ఇది సంతాన ఫల వృక్షము. బ్రహ్మ, జవ్వి, ఉసిరి ఆ చెట్లు అన్నమాట ఇవి. మేము పూజ చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించింది. సో ఇటు వెళ్ళామంటే హటకేశ్వర టెంపుల్. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడడానికి హటకేశ్వర టెంపుల్. ఈ శ్రీశైల మల్లికార్జున దేవస్థానం ఉంది కదా, దీనికి 3 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది హటకేశ్వరం అని పిలుస్తారు దీన్ని. ఇక్కడ హటకేశ్వర ఆలయంలో ఈ పరిసరంలో ఆది శంకరాచార్యుల వారు నివసిస్తూ ఉంటారంట. పరమశివుడు అంటే ఉట్టి కొండ పెంకుల్లో వెలియాడంతో ఈ ఆలయంలోని ఈశ్వరునికి అటికేశ్వరుడు అనే అనేవారు. రాను రాను అది మెల్లగా హటికేశ్వర స్వామిగా మారిపోయింది. హటకేశ్వర నామంతో ఈ ప్రాంతానికి రాకపోకలు సాగించే భక్తులు మటగా హటకేశ్వరంగా పిలువబడుతుంది. ఇక్కడ చెంచులు ఆదివాసులు నివసిస్తున్నారు. ఈ దేవాలయంలో పరిసరాల్లో పలు ఆశ్రమాలు, మఠములు ఉన్నాయి. ఇక్కడికి వచ్చేందుకు శ్రీశైల దేవస్థానం నుండి ప్రతి అరగంటకు బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అసలు ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఇది హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్. తెలుగులో వెలుగునించే కీర్తి మా తెలుగు తల్లికి మల్లెపూదండ ఆ పాటలు ఉంది కదా, ఆ పాఠంలో మల్లమ్మ ప్రతిభక్తి పదం వెనుక కథ చాలామందికి తెలియకపోవచ్చు. ఆ పుణ్యశ్రీ ఎవరో కాదు, దైవ చింతానికి దైవిక స్వరూపానికి ప్రతిరూపమైన ఆధ్యాత్మిక తేజం హేమారెడ్డి మల్లమ్మ. ఒక మానవ జన్మ, ఒక అవధూత. మల్లమ్మ కన్నీరుగా పూజలు అందుకుంటున్న ఈ మహాసాధ్వి ఆలయం శ్రీశైల క్షేత్రానికి సమీపంలో ఉన్నది. సో మల్లికార్జున నుండి పేరులోనే భావాన్ని తన పేరులో ఇముడ్చుకున్న మల్లమ్మ అచ్చంగా శివభక్తురాలైంది. సో ఈ టెంపుల్లోకి మాకు ఫోన్స్ అలో లేదు, సో కొంచెమే వీడియో తీశాను. ఈమె శివుడి కోసం తన జీవితాంగం శివ ధ్యానంలో ఊహ తెలిసినప్పటి నుంచి బ్రతికింది మల్లమ్మ. ఈమె 14వ శతాబ్దానికి చెందినదిగా చెప్తూ ఉంటారు. ఈమె పురాణాల ప్రకారం శ్రీశైల క్షేత్రానికి దగ్గర ఉన్న శివపురం అని కూడా పిలుస్తూ ఉంటారు. పిలువబడే రామాపురంలో నాగిరెడ్డి గౌవమ్మ దంపతులు నివసించేవారు. వీరు భూస్వాముల దినం జనుల పట్ల దయగల హృదయపూర్వక జంట. అందరికీ పెద్ద దిక్కుగా మెలుగుతూ తమ ఉదాహరణతో చాటుకుంటూ ఉండేవారు. ధనం ధాన్యం కొదవలేని ఈ దంపతులకు సంతానం మాత్రం కలగలేదు. దీంతో పిల్లాపాపలతో తన ఇల్లు కలకల్లాడాలని, తమ వంశాభివృద్ధిని చెందాలని కోటి కలలు కన్న ఈ దంపతులకు నిరాశ మిగిలింది. జనాలు కూడా నాగిరెడ్డి దంపతుల పరిస్థితికి బాధపడేవారు. ఈ పరిస్థితుల్లో వారు శ్రీశైలం మల్లికార్జున స్వామిని నమ్ముకున్నారు. మల్లికార్జునుని దర్శించుకొని చిత్తశుద్ధిగా ప్రార్థనలు చేశారనమాట. సో అయినప్పటికీ నాగిరెడ్డి దంపతులకు కోరిక నెరవేరలేదు. రోజు రోజుకి ఆ దంపతులకు బాధ రెట్టింపయింది. అయినా శివ పూజ వదలలేదు. వారి హృదయపూర్వక భక్తికి సంతోషించి శివుడు కొన్నాళ్ల తర్వాత నాగిరెడ్డికి కలలో కనిపించి ఒక గొప్ప
గొప్ప శివభక్తురాలు లీల స్వరూపిణి మీకు కూతురిగా జన్మించబోతుందని దీవించాడు. మేల్కొన్న నాగిరెడ్డికి ఏం అర్థం కాలేదన్నమాట. సో కల అవుతుందా నిజమవుతుందా తెలియని సందిగ్ధంలో మునిగిపోయారు. శివుడి మరింతగా ప్రాధేయపడటం మొదలుపెట్టారు. శివుడి స్వప్న దర్శనం తర్వాత నాగిరెడ్డిలో ఆత్మవిశ్వాసం కూడా పెరిగింది. స్వప్నం సాకారం దాలుస్తూ మరి కొన్నాళ్ళకు గౌరమ్మ గర్భం దాల్చింది. అనుకున్నట్టుగానే 12 ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మల్లికార్జునుని ఆశీర్వాదంతో పుట్టింది కాబట్టి ఆ బిడ్డకు వారు మల్లమ్మ పేరుతో నామకరణం చేశారు. ఎవ్వరూ నేర్పకుండానే, ఎవ్వరు చెప్పకుండానే, ఎవ్వరు చూపకుండానే పసితనం నుండే బాలిక శివనామాన్ని జపించడం మొదలుపెట్టింది. శివ శివ అంటూ శివదేవుణ్ణి పరిసరాల్లో వెతుక్కుంటూ ప్రకృతే శివుడిగా, తన మనసే ఆలయంగా బతకడం మొదలుపెట్టింది. తోటి పిల్లలతో ఆడుకున్నప్పుడు కూడా, తింటున్నప్పుడు కూడా, నిద్రిస్తున్నప్పుడు కూడా మల్లమ్మ శివుడి ధ్యాస వదిలిపెట్టలేదు. దృఢచిత్రంతో శివుడే లోకంగా ప్రవర్తిస్తూ వచ్చింది. ఇంకా చూస్తుండగానే మల్లమ్మకొచ్చి యుక్త వయసు వచ్చేసింది. అప్పుడు కూడా శివుడే శ్వాసగా దినక్రమం కొనసాగించింది. వివాహం పట్ల ఆసక్తి లేనిదే కొనసాగించిందనమాట. సో నాగిరెడ్డి దంపతులకు కొంత కలవరపడ్డారు. అయినప్పటికీ అంత శివమహిమ అనుకుంటూ భారాన్ని శివుడిపై వేసేశారు. శివుడి ఆశీర్వాదం కోరుకుంటూ మల్లమ్మకు పెండ్లి ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఈ జరుగుతూ ఉండగా సమీప అంటే దగ్గరున్న గ్రామంలో సిద్ధపురం భూస్వామి సంపన్నుడు, మంచి మనసున్నవాడు, ప్రజల మనిషి హేమారెడ్డి చిన్న కుమారుడు భారమరెడ్డి తన బిడ్డను అర్ధాంగిగా పంచాలని మల్లారెడ్డి భావించారు. ఇతని జానపదాలు వరమారెడ్డి అని కూడా అంటారు. మొత్తానికి అనుకున్నట్టుగానే అనుకూలించి హేమారెడ్డి చిన్న కుమారుడితో మల్లమ్మకు పెళ్లి చేశారనమాట. సో మల్లమ్మ వివాహం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగిపోయింది. వివాహం తర్వాత కూడా ఆమె శివుడి ధ్యానం వదిలిపెట్టలేదంట. సో చూడండి ఎంత శివభక్తురాలో. ఇదే క్రమంలో అప్పటికి సంపన్న కుటుంబమైన హేమారెడ్డి ఆదాయం సంపదములు మల్లమ్మ రాక తర్వాత మరింత వృద్ధి చెందడంతో మొదలైంది. అయినప్పటికీ కోడలి విపరీత శివభక్తి అత్తింటి వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగించింది. ఇహ పారమైన జీవిత సుఖాలను మల్లమ్మ ఏమాత్రం ప్రభావితం కాలేదు. తనకు తెలిసిన శివుని ఆరాధన మాత్రమే తన జీవితకాలం గడపసాగింది. ఈ జరుగుతూ ఉండగానే మల్లమ్మకు ఒక అత్తింటి సాధింపులు మొదలయ్యాయి. అయితే ఇక్కడ అత్తింటి వాళ్లకు మల్లమ్మ మీద వ్యక్తిగత కోపం లేదు. ఈమె శివభక్తి మీదే అందరికీ విసుగు. ఈ నేపథ్యంలో అత్త, బావ మల్లమ్మకు అడ్డంకులు సృష్టించడం మొదలుపెట్టారు. సో ఆమె శివభక్తిని అంతమొందించి సంసారాన్ని నిలబెట్టాలని శతవిధాలా ప్రయత్నించాలన్నమాట. అది భంగం కలిగించాలని. అది జరగలేదు. కానీ ప్రతి ప్రయత్నంలో వారు విసిగిపోయారు, విఫలమయ్యారు. మల్లమ్మ శివుణ్ణి దర్శించుకుంటానే ఉనింది, తలుచుకుంటానే ఉనింది. ఆ శివుడు భవిష్యత్ తరాలు భక్తజనాలు అలంకరించడానికి అన్ని స్పృహ కలిగించాడు. ఇక అది అత్తింటి వారి మల్లమ్మలో మహాత్మ్యాన్ని దర్శించారు. శివునికి ఆమె అంకిత భావాన్ని కలిగించారనమాట. చూడండి మల్లమ్మ మహిమ ఎంత గొప్పదో. శివభక్తిలో మునిగిపోయిందనమాట. కుటుంబాన్ని కూడా వదిలి శ్రీశైలం చేరుకొని సర్వసంగ అంటే అన్నీ శివుణ్ణే అనుకొని శివుణ్ణే ఆరాధిస్తుందనమాట. లోకం ఆమె భక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అటు పుట్టింట్లో సంపద కొదవలేదు, ఇటు అత్తింట్లో కొదవలేదు. అన్నీ ఉన్నప్పటికీ అన్నీ వదిలేసుకొని శివుడి భాగమై పోయిన మల్లమ్మ సాక్షాత్తు దేవి స్వరూపమని కూడా లోకం భావించడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే పేరెన్నికైన మామగారి పేరే ఇంటి పేరుగా ఆమెను అందరూ హేమారెడ్డి మల్లమ్మగా పిలవడం మొదలుపెట్టారనమాట. మీరు చూసారంటే ఈ వీడియోలో కూడా హేమారెడ్డి మల్లమ్మ టెంపుల్ అనే ఉంటుంది. సో ఇంకా ఉంది ఆమె గురించి చెప్పాలంటే. సో మీరు ఈ వీడియోలో చూసారంటే పాలధార, పంచదార అది ఇంకా చాలా అంటే వాటర్ తీసుకున్నారంటే చాలా మంచిది. మేము పాలధార, పంచదార దాని గురించి కూడా చెప్పాలి మీకు. సో ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో చూస్తున్నారంటే ఈ రోకలు అనమాట. ఇది ఫస్ట్ టైం పెట్టేశారంటే మీరు కోరుకున్న కోరిక అనేది మీరు కోరుకుంటారు కదా, అప్పుడు అది పెట్టినప్పుడు ఆ రోకలు పెట్టినప్పుడు ఆ కోరుకున్నారంటే ఆ కోరిక నెరవేరుతుంది. నాకైతే ఫస్ట్ టైం అయితే రాలేదు. చాలాసార్లు ట్రై చేశాను. మళ్ళీ లాస్ట్లో నిలబడింది అని చెప్పింది, సాధించేసావు ఎలాగో ఒకలా అని చెప్పేసి. మా చెల్లికి ఫస్ట్ టైమే నిలిచిపోయింది ఆ రోకలు అనేది. సో అదృష్టం ఉండాలి దేనికైనా కూడా.
దాని తర్వాత ఇది శివాజీ భవన్ అనమాట. సో ఎంత బాగుందంటే శివాజీ భవన్ లోపల చూడముచ్చటగా ఉంది. ఈ పాలధార పంచదార అనేది సాక్షి గణపతి గుడికి మధ్యలో హటకేశ్వరానికి సాక్షి గణపతి హటకేశ్వరానికి మధ్యలో ఉంటుంది. చాలా లోయలో ఉంటుంది. ఇక్కడ శిలపై శంకరాచార్యుడు పాదముద్రలు కూడా ఉంటాయి. సో మీరు చూడొచ్చు. ఇది వచ్చి శివాజీ సాంస్కృతిక స్మారక భవనం. శివాజీ గొప్ప దుర్గా భక్తుడు. శ్రీశైల దేవాలయంను ఎన్నోసార్లు దండయాత్రల నుండి కాపాడి శ్రీశైలంలో బ్రహ్మరాంబిక అమ్మవారి స్వహస్తాలతో వీర ఖడ్గం అందుకున్న ఘనుడు. అతని పేరున ఇక్కడ ఇంకనూ తుది మెరుగులు దిద్దుకొనుచు 2 అంతస్తులుగా నిర్మింపబడిన శివాజీ సాంస్కృతిక స్మారక భవనంతో అతడి జీవిత విశేషాలు, కథనం, చిత్రాలు ప్రదర్శన కొరకు మొదటి అంతస్తు, శివాజీ కాంస్య విగ్రహం కొరకు 2వ అంతస్తు కూడా కేటాయించినారు. మీరు చూసారంటే ఇవన్నీ చెక్కారు కదా శిల్పాలన్నీ. ఇవి చూస్తానే మీకు తెలిసిపోతుంది శివాజీ ఎంత గొప్పవాడు. దాని తర్వాత మేము శిఖరం సందర్శించుకున్నాము. శ్రీశైలం మొత్తంలో ప్రత్యేకమైనది శిఖరేశ్వరం. శ్రీశైలంలో శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదు అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి శిఖరాన్ని చూడటం కాదు, అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా నున్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి ఉంటూ అటు ఇటు విలువుగా తిప్పుకొనుచు సుదూరంగా ఉన్న మల్లికార్జుని ఆలయం వైపున్న శిఖరాన్ని చూడటకు ప్రయత్నించాలి. అలా చేస్తే క్రమంలో ఆ వ్యక్తికి గనుక శిఖరం కనిపిస్తే కొద్ది దినాలలో చనిపోతారు, పునర్జన్మ నుండి విముక్తులవుతారనమాట. సో ఇంకా ఉన్నాయి చూడటానికి ప్రదేశాలు. భీముని కొలనున్నది, ఇంకా శ్రీశైలం ప్రాజెక్టు, జల విద్యుత్ కేంద్రము, శ్రీశైల శిఖరము. శ్రీశైల శిఖరం చూసారంటే సూపర్గా ఉంటుంది. శిఖర దర్శనం చేసుకుంటే పునర్జన్మ ఉండదని శాస్త్రాలు చెప్తూ ఉంటారు కదా, ఇప్పుడు చెప్పాను కదా అది. ఎంత బాగుంటుందంటే అంత బాగుంది శ్రీశైలం. మీరు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం శ్రీశైల మల్లికార్జున స్వామి. శ్రీశైలం సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం మొదలైన పేర్లతో పిలుస్తారనమాట. సో శైలం అంటే పర్వతం కనుక శ్రీశైలం అంటే సంపదత్వమైన పర్వతం అని అర్థం. దీనికి శ్రీ కైలాసం అనే పేరుతో వ్యవహారంగా ఉండడం ఉంది. సో దీని శాసనాన్ని అనుసరించి దీనికి శ్రీ కైలాసం అనే పేరు ఉన్నట్లు తెలుస్తుంది. దానిలో మహేశ్వరులు శ్రీశైలం పైన నివసించారని ఉంది. శ్రీశైలం చుట్టుపక్కల దాదాపు 500 వరకు శివలింగాలు ఉంటాయంటారు. పరిసర ప్రాంతాల్లో దేవాలయాల, మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకాలు ఉన్నాయి. చూపులకు కానరంతగా విస్తరించుకున్న శ్రీశైలం క్షేత్రంలోని దర్శనీయ ప్రదేశాలు ముఖ్యంగా 3 భాగాలుగా ఉన్నాయంట. సో అవి శ్రీశైల దేవాలయ ప్రాంతం, మండపాలు, పంచమఠాల ప్రాంతం, అడవిలో గల పర్యాటక ప్రాంతాలు. సో శ్రీశైల దేవాలయ ప్రాంతాలు వచ్చి ఒకటి గోపురము, శ్రీశైల దేవస్థాన ప్రధాన ముఖద్వారము, బంగారు పూత పూయటానికి ముందు గర్భాలయ విమానము అంటే ముందర చూసారంటే ఉంటుందన్నమాట. అద్దాల మండపము, మనోహర కుండము, వృద్ధ మల్లికార్జున గుడి అంటే ఆ గుడి చుట్టూ ఉంటుందన్నమాట. దేవాలయ ప్రధాన ముఖద్వారం అంతా గర్భాలయం వెనుక బాగా ఉంటుంది. బ్రహ్మరాంబిక మాత, శివాజీ ఉంటారు కదా, వాళ్ళకి శివాజీకి ఖడ్గం ఇచ్చేలాగా ఆ విగ్రహం కూడా ఉంటుంది. గంటమఠం, ఇంకా నాగ ప్రతిమలు కూడా ఉన్నాయి. మనోహర గండం, భ్రమరాంబిక అమ్మవారి గుడి, భ్రమరాంబిక అమ్మవారి దేవాలయము అద్భుతమైన శిల్పకళలతో, అందమైన శిల్పాధోరణాలతో కూడిన స్తంభాలతో ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగి ఉన్న దేవాలయంగా పేర్కొన్నారన్నమాట. ఈ దేవాలయంలో గర్భాలయం వెనుక భాగంన గోడకు చెవి ఆనించి వింటే మనకి ఆ శబ్దాలు అనేటివి వినిపిస్తాయి.
సో నెక్స్ట్ నాగప్రతిమలు దండిగా ఉన్నాయి అక్కడ. పంచపాండవుల దేవాలయం ఉంది, అద్దాల మండపం, వృద్ధ మల్లికార్జున లింగం కూడా ఉంది. మండపాలు, పంచమఠాలు, భీమశంకర మఠం, విభూది మఠం, గంట మఠం, సారంగధార మఠము, రుద్రాక్ష మఠము, విశ్వమిత్ర మఠం, నంది మఠం మొదలైనవి చాలా దండిగా ఉన్నాయి. ఇంకా మేము పాతాళ గంగకైతే వెళ్ళలేదు. అక్క మహాదేవి అండ్ ఇష్టకామేశ్వర టెంపుల్ అయితే చాలా మిస్ అయ్యాము. ఈసారి వచ్చినప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి. మేము 8 ప్రదేశాలు అయితే చూసాము. చాలా బాగుంది. మేము చూసిన ప్రదేశాలన్నీ అసలు మెమరబుల్ ట్రిప్ అనమాట ఇది. ఇది పార్క్ చూసారంటే రుద్రవనము. చాలా బాగుంటుంది ఈ పార్కు. ఇవి ఇంకా ఈ చెట్లు ఉన్నాయి కదా, ఆ చెట్లతో అనిమల్స్ కూడా తయారు చేస్తుంటారు. పులి, సింహం, ఎలిఫెంట్, జింక, ఆ విధంగా రకరకాల ఫ్లవర్స్తో ఈ భలే డెకరేషన్ చేసి ఉంటారు. చూసేదానికి చూడముచ్చటగా ఉంటుంది. మేము లాస్ట్లో అలసిపోయాం అనమాట. సో పార్క్లో కొంచెం ఉండేసి దాని తర్వాత రూమ్కి వెళ్ళిపోయాము. చాలా బాగుంది. ఈ వ్యూ అయితే సూపర్గా ఉంది. ఇది పాతాళ గంగ నుంచి వస్తుందన్నమాట. మేము పాతాళ గంగ అయితే వెళ్ళలేదు, చాలా మిస్ అయిపోయాము. చూసారండి వ్యూ చాలా బాగుంది. అంటే ఇక్కడ ఉన్నాయన్నమాట పాతాళ గంగ, నెక్స్ట్ శ్రీశైలం టైగర్ రిజర్వ్, మల్లికార్జున స్వామి ఆలయము, అక్క మహాదేవి గుహలు, శ్రీశైలం ఆనకట్ట, శిఖరేశ్వర ఆలయం, శ్రీ బ్రహ్మరమ్మదేవి ఆలయము, లింగాల గట్టు, హేమరెడ్డి మల్లమ్మ దేవాలయము, శ్రీశైలంలో షాపింగ్ అనమాట. సో సాక్షి గణపతి దేవాలయము, చెంచులక్ష్మి ట్రిబుల్ మ్యూజియం, హటకేశ్వర దేవాలయం, ఆక్టోపస్ వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంటుందని చెప్పారు. మేము బస్సులో నుంచి దూరంగా చూసాము. పాలధార, పంచదార, ఈ విధంగా 15 ప్లేసులు దాకా ఉన్నాయి. మేము 8 ప్లేసులకి అయితే వెళ్ళాము. మిగతా అన్ని ప్లేసులు ఈసారి వచ్చినప్పుడు చూడాలి. ఎందుకంటే మాకు టికెట్ దొరకలేదు మిగతా చోటికి వెళ్ళడానికి. అక్క మహాదేవి అండ్ ఈ చూసారంటే ఎంత బాగుంటుందంటే పాతాళ గంగ కృష్ణానది కొండ దిగువన తిరుగుతున్నప్పుడు అది గాలిలో ఒక నిర్దిష్ట ఆధ్యాత్మికలో చుట్టుముడుతుంది. మీ చుట్టూ ఉన్న దృశ్యాలను ఆస్వాదించడానికి చర్మ వ్యాధులు నయం చేస్తాయన్నమాట. ఔషధ గుణాలకు కలిగి ఉన్న ఈ పవిత్ర జలంలో స్నానం చేస్తే అంత మంచిదంట. పాతాళ గంగలో స్నానం చేస్తే ఏమున్నా కానీ మనకు తగ్గిపోతాయని చెప్తూ ఉంటారు. శ్రీశైలం టైగర్ రిజర్వ్, ఈ టైగర్ రిజర్వ్ మొత్తం భారతదేశంలో అతిపెద్ద టైగర్ రిజర్వాయర్లలో ఒకటిగా నిలిచిందంట. సో నాగార్జున సాగర్ డ్యామ్ కూడా రిజర్వ్ ప్రాంతంలో ఉన్నాయి. సో దీన్ని కూడా మేము సందర్శించలేదు. మల్లికార్జున స్వామి ఆలయం ఎంత మంచిగా ఉంటుందంటే అంత మంచిగా ఉండింది. దర్శనం అయితే సూపర్గా జరిగింది మాకు. ఇంక లాస్ట్లో మేము కొంచెం విశ్రాంతి తీసుకున్నాము. కొంచెం జాలీగా ఎంజాయ్ చేసి చిన్నపిల్లల్లాగా అంతా ఒక్కొక్కరుగా ఫొటోస్ తీసుకున్నాము. సింగిల్ ఫొటోసు. ఆ ఫొటోస్ కూడా మీకు ఈ వీడియోలో వస్తాయి. అసలు ఇది మెమరబుల్ ట్రిప్ అన్నమాట. చాలా బాగా జరిగింది. అసలు ఎన్నో తెలుసుకోలేని విషయాలు కూడా తెలుసుకున్నాము ఇందులో. ఇంకా చాలా సేపు జర్నీ కాబట్టి మా పెద్దమ్మ వాళ్ళు చాగంటి సౌమ్యాజులు శ్రీశైలం గురించి చెప్తామంటే అది వింటూ ఉన్నారు. దాని గురించి కూడా చెప్పారు. అసలు తెలుసుకోలేని విషయాలు కూడా మేము అవన్నీ తెలుసుకున్నాము. చాగంటి స్వామి గారు ఎంత మంచిగా చెప్పారంటే శ్రీశైలం గురించి, మల్లికార్జున స్వామి గురించి అంత మంచిగా చెప్పారు. అది మా పెద్దమ్మ నోట్లో విన్నాము. ఎంత మంచిగా చెప్పారంటే సూపర్గా ఉంది. ఇంకా లాస్ట్ ఇది మరుసటి రోజు అనమాట. ఇది మేము బయలుదేరిపోయాము. అప్పుడు ఈ వీడియో ఫైనల్ వీడియో ఇది. మిగతా అన్నీ ఇప్పుడు పిక్చర్స్ వస్తాయి. అన్నీ బాగా జరిగింది. రూమ్స్ అయితే బాగున్నాయి. ఇది మా రూమ్ ఫ్రంట్ ఇలా ఉంటుందన్నమాట. ప్లేసు చాలా విశాలంగా ఉంటుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్లో నేను తెలుసుకున్నది ఏమంటే దేవుడు ఉన్నారు, ఖచ్చితంగా ఉన్నారు. దేవుడు మటుం నేను మనసులో అనుకుంటానే ఉన్నాను. ఆ మనసులో ఉండే కోరికలన్నీ దేవుడు తీరుస్తూనే ఉన్నారు. అసలు ఆ రాయి ఉంది కదా, ఆ రాయి నిలబెట్టేటప్పుడు ఫస్ట్ నేను ఏం కోరుకోలేదు, అందుకే నాకు నిలబడలేదు. సెకండ్ టైం థర్డ్ టైం కోరుకున్నాను కాబట్టి అప్పుడు నిలిచిందనమాట. అప్పుడు అనుకున్నాను దేవుడు ఉన్నాడు అనేసి. నిజంగానే ఉన్నాడు దేవుడు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుడు మాత్రం ఖచ్చితంగా ఉన్నారు.
అది మటం 100%, 200% నిజం. ఇంకా జర్నీయే ఎక్కువ ఉంటుంది అక్కడికి ఇక్కడికి తిరగడానికి, ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ వరకు. సో చాలా మంచిగా జరిగింది జర్నీ. అసలు ఎంత ఎత్తైన కొండ తెలుసా అసలు, చాలా పెద్ద కొండలు, లోయలు చూడ్డానికే కళ్ళు సరిపోవు అసలు. ఎంత బాగుంటుందంటే అంత బాగుంది. సో నాకు తెలిసినంతవరకు ఎప్పుడు నేనే తగ్గి ఉండుంటా అందరికీ. అందరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే బంధాలకు విలువ ఇచ్చే అలవాటు నాకుంది కనుక ఎవరేమన్నా కూడా పట్టించుకోను. మీరేమన్నా అనుకోండి, నేను పట్టించుకోను. నా గురించి చెడుగా చెప్పుకోండి, మంచిగా చెప్పుకోండి, నేనేం పట్టించుకోను. అంతేకాని నాలో తప్పు ఉండటం వల్ల మాత్రం మీతో మాట్లాడను, నీతో మాట్లాడను, నువ్వంటే నాకు హేటు, నువ్వంటే నాకు ఇష్టం అదంతా లేదు. నేను అందరినీ ఒకేలాగా చూస్తాను. ఎప్పుడు కూడా గతంలోనూ ఇప్పుడు కూడా అందరినీ ఒకేలాగా చూస్తాను నేను. నాకు అందరూ అంటే చాలా ఇష్టం. ఒకరిట్టా కాదు, అందరూ చాలా చాలా అంటే ఎంత ఇష్టపడతానంటే అంత ఇష్టపడతాను అందరినీ. మేబీ నా నా బిహేవియర్ వేరే వాళ్ళకి నచ్చకపోతే నేనేం చేయలేను. నేను అసలు పట్టించుకోను అవన్నీ. మీరేమన్నా అనుకోండి నా గురించి. నాకు తెలిసినంతవరకు మనం ఎవరికైతే ఎక్కువ వాల్యూ ఇస్తామో వాళ్ళ దృష్టిలో మనం చాలా చీప్గా కనిపిస్తాం. అదైతే నేను 100% పక్కాగా చెప్తాను. సో ఈ ఫోటోలో చూసారంటే ఇది శిఖరం దగ్గర నిల్చుకొని చూసామన్నమాట. చూసుకుంటే గోపురాలు అవన్నీ కనిపిస్తాయి. అందరూ చూసాము వరుసగా. ఇక్కడ నుంచి చూసారంటే గోపురం, గుడి, నంది అన్నీ కనిపిస్తుంది ఈ శిఖరం నుంచి. దీనిదా శిఖరం అంటారు. అదేవిధంగా మనం జీవితంలో కూడా రోజు ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి. చిన్న పిల్లకాయల దగ్గర వాళ్ళ దగ్గర కూడా నేర్చుకుంటే మనకి ఏం తప్పు లేదు. లెర్నింగ్ అంటే మనం జీవితాంతం లెర్నింగ్. నాకే అన్నీ తెలుసు, నేను చెప్పిందే చేయాలి, నేను చేసేదే మంచిది, నేను చేసేదే వచ్చి గొప్ప అని చెప్తూ ఉంటారు అందరూ. కానీ అలా కాదు, మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. లెర్నింగ్. మనం నేర్చుకుంటేనే మనకి తెలుస్తుంది. నాకే అన్నీ వచ్చు అని చెప్పకూడదు. సో లెర్నింగ్ ఎవరి దగ్గర నుంచైనా నేర్చుకోండి, ఏం మొహమాటమే లేదు. కొంతమందికి మొహమాటం అది ఇది అసలు ఎలా ఉంటారంటే మనుషులు, చాదస్తం పట్టిన మనుషులు. నాకైతే అసలు నచ్చదు. ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, నెగిటివిటీ ఉండకూడదు పక్కన. ఎంత పాజిటివ్గా ఉంటే అంత మంచిది. మీరు పాజిటివ్గా ఆలోచించండి, ఎంత మంచిగా ఉంటుందో, ఎంత ప్రశాంతత ఉంటుందో తెలుస్తుంది. ఈగో అనేది పక్కన పెట్టేయండి. వీళ్ళు ఈగో అసలు మనిషి ఎంత కష్టపెట్టిస్తారంటే అంత కష్టపెట్టిస్తూ ఉంటారు మనుషులు. ఇప్పుడు నేను వేరే వాళ్ళు ఉన్నాము, నాతో మాట్లాడకుండా వేరే వాళ్ళతో మాట్లాడతారు చూడండి. అప్పుడు నాకు ఎంత కష్టమవుతుందంటే అంత కష్టమవుతుంది. అంటే నేను నా గురించి చెప్పట్లేదు, నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. అందరితో మంచిగా పొండి. ఒక ఇంట్లో 2-3 ఉన్నారంటే ముగ్గురితో ఈక్వల్గా ఉండండి. ఒకరితో అలాగా ఒకరితో ఇలాగా ఉండొద్దండి. అసలు ఒక ఇంట్లో ఒక 4-5 మంది పిల్లకాయలు ఉన్నారంటే 5 మందిని సమానంగా చూడాలి. ఒకరిని ఇలాగా ఒకరిని అలాగా చూడకూడదు అనమాట. ఒకరు తక్కువ ఒకరు ఎక్కువగా చూడకూడదు. అందరూ సమానమే మనకు. అందరూ మన వాళ్ళే అనుకోవాలి. ఇంకా వేరే వాళ్ళు అది ఇది అని అనకూడదు. అంత మంచిగా పోవాలి. అది నాకు తెలిసింది. పాజిటివ్గా ఉండండి, బీ పాజిటివ్గా ఉంటే మనకి అన్నీ ఉంటుంది. డబ్బులదేముందండి, ఈరోజు ఉంటే రేపు ఉండదు, రేపు ఉంటే ఈరోజు ఉండదు. మనకు మనుషులు ప్రేమ కావాలి, మనుషులు కావాలి, బంధాలు కావాలి. ఈగోలు అవి ఇవి కాదు, మనకి రిలేషన్షిప్ అనేది ఉండాలన్నమాట. రిలేషన్షిప్ ఉంటేనే రేపు నీకు ఏ బాధ వచ్చినా కూడా మనం చెప్పుకుంటే కూడా వాళ్ళు తీరుస్తారు. అదొక్కటి అర్థం చేసుకోండి. ఎవరో వచ్చి మనకు సహాయం చేయరు, మన రిలేషన్సే మనకి 100%, 200% మనకి సహాయం చేస్తారు. ఎవరో
మనకి తెలీదు. 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత పరిచయం అయ్యుంటారు కదా! వాళ్ళతోనే ఎక్కువ క్లోజ్‌గా ఉంటాం. మన దగ్గర చిన్నప్పటి నుంచి మనతోనే పెరిగి, వాళ్ళ ఇంటికెళ్ళి హాలిడేస్‌కి, మనం వాళ్ళ ఇంటికొచ్చి వాళ్ళని పట్టించుకోరనమాట. ఎవరో థర్డ్ పర్సన్ వాళ్ళని పట్టించుకుంటా ఉంటారు. మన రిలేషన్స్ అనేది ఫస్టు గట్టిగా నిలుపుకోండి. రిలేషన్ అనేది ముఖ్యం మనకి. వాళ్ళు కూడా మనకి కావాలి. ఫస్ట్ రిలేషన్, దాని తర్వాత మళ్ళీ ఇంకేదైనా కూడా. అందరూ కావాలి. అందరూ ఫ్రెండ్సు, రిలేషన్సు. ప్రియారిటీ ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇవ్వండి. అంత మంచిగా జరుగుతుంది. ఓం నమః శివాయ. ఇంకా చాలా పిక్స్ అనమాట. మెమరబుల్ ట్రిప్పు. సో ఆటోలో అయితే మారి కూర్చున్నాము. చాలా మంచిగా జరిగింది ట్రిప్పు. మెమరబుల్ ట్రిప్పు. ఇంకా అక్క మహాదేవి గురించి చెప్పాలంటే చాలా ప్రసిద్ధి చెందిన శివభక్తురాలు. శ్రీశైలంలో మల్లీశ్వరిని తన పతిగా భావించి తన కోరికను కఠోర నియమాల ద్వారా సాధించింది. ఈమె వీరశైవ ఉద్యమాన్ని స్థాపించిన బసవేశ్వరుని సమకాలీకురాలిగా 12వ శతాబ్దం. అక్క మహాదేవి కర్ణాటకలోని షిమోగా సమీపంలో ఉత్తరి గ్రామంలో సుమతి నిర్మల శెట్టి దంపతులకు జన్మించింది. పార్వతీదేవి అంశంతో జన్మనిచ్చినట్లు అందరూ అనుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు మహాదేవి అని పేరు పెట్టారు. కుటుంబ సంప్రదాయాన్ని అనుసరించి బాల్యంలోని శివదీక్ష, పంచాక్షరి మంత్రం ఉపదేశం జరిగింది. సో ఈమెని ఎక్కువగా కర్ణాటకలో వచ్చి ప్రదర్శిస్తూ ఉంటారు కన్నడ వాళ్ళు. ఈమె గురించి చెప్పాలంటే చాలానే ఉంది. అసలు ఎంతంటే అంత. ఈమె ఇంకా ఇలా ఎలా ఉంటుందంటే, ఆకలి వేస్తే భిక్ష పాత్రలో అన్నం ఉంది, దాహం వేస్తే బావులు, చెరువులు, నదులున్నాయి, నిద్ర ముంచుకొస్తే సిద్ధాలయాలు ఉన్నాయి, నా తోడు నువ్వున్నావని మల్లికార్జున్ చెప్తూ అలానే స్మరిస్తూ ఉంటుంది. ఈమె వచ్చి గుహలో ఉంటుందన్నమాట. ఈమెకి అక్క మహాదేవి గుహలు అని పిలుస్తూ ఉంటారు. అక్క మహాదేవి గుహలో వచ్చి దానికి బోటింగ్లో వెళ్ళాలి. సో మాకు టైం కుదరలేదు, అందుకే వెళ్ళలేదు మేము. ఇకపోతే ఇష్టకామేశ్వరి దర్శనం మీ కోరికలు తీరుస్తుంది. శ్రీశైలంలో ఎక్కడికి వెళ్ళడం చాలా కష్టం. ఒక రోజుకి 120 మందినేమో పంపిస్తారంట. మాకు టికెట్లు దొరకలేదు, మేము వెయిట్ చేస్తాం మరుసటి రోజు కూడా. సో ఇష్టకామేశ్వర టెంపుల్ అంటే మనం ఏం తలుచుకున్నా, మనం ఇష్టంగా ఏం కోరుకున్నా కూడా ఆ కోరికలు అనేది నెరవేరుతాయి. శ్రీశైలంలో ఒక రహస్య ప్రదేశం ఉంది. ఆ ప్రదేశంలో ఈ అమ్మవారు ఆలయం ఉంది. అది ఇక్కడ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి ఏదైనా కోరుకుంటే అది తప్పక నెరవేరుతుంది అని గట్టిగా నమ్ముతారు మనుషులు. అమ్మవారి నుదురు మనిషి నుదురులా మెత్తగా ఉండడం వల్ల ఇక్కడ విశేషం. అమ్మవారి నుదురు ఇప్పుడు కూడా తాకారంటే కొంచెం మెత్తగా ఉంటుందంట. సో ఇది ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రజలు విశేషంగా ఆకర్షిస్తూ ముఖ్యమైన ప్రదేశాలు శ్రీశైల దేవస్థానం ఒకటి. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకి వెళ్లే ప్రజలు మార్గ మధ్యంలో శ్రీశైలం మల్లన్న దర్శించుకొని వెళ్తూ ఉంటారు. పురాణ ఇతిహాసాల్లో శ్రీశైల క్షేత్ర మహత్యానికి ఉన్న ప్రాధాన్యత ఎంతో విశేషమైంది. సో ఉత్తర భారతదేశంలో ఉజ్జయిని, కాశీ క్షేత్రాల తర్వాత దక్షిణ భారతదేశంలో శ్రీశైల క్షేత్రం మాత్రమే అన్ని సంప్రదాయాల్లో ఆరాధనలు జరుగుతాయి. ఇక్కడ లేని ఆరాధన అంటూ లేదు. కపాలికుల దగ్గర నుంచి వేద శాస్త్రాయుత పూజల వరకు అనేక విధాలుగా శ్రీశైల క్షేత్రంలో పూజా విధానాలు జరుగుతూ ఉంటాయి. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, బ్రహ్మరాంబిక మాతల దర్శనమే కాకుండా నల్లమల్ల అడవుల్లో ఇప్పుడు నేను చెప్పాను కదా మీకు, మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉంటాయనేసి. అక్కడ స్థానికుల కథనం ప్రకారం ఈ అడవుల్లో సుమారు 500 శివలింగాలు ఉన్నాయని చెప్పాను కదా. 500 శివలింగ క్షేత్రాలు ఉన్నట్లు తెలుస్తుంది. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం అసాధ్యం, ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.